వక్రతుండ మహాకాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కథ ఏమిటో చూద్దామా. అనగనగా ఒక ఊళ్ళో చంద్రయ్య అనే షావుకారు ఉండేవాడు. అతనికి బంగారం షాపు ఉంది. ఒకరోజు పని మీద పట్నం వెళ్దామని ఊళ్ళో ఉన్న నది దగ్గరికి వెళ్ళి పడవ ఎక్కాడు. ఆ ఊరి వారంతా పట్నం వెళ్ళాలంటే బస్సు సదుపాయం లేదు, నది దాటాలి. అందుకే ఈ పడవ ప్రయాణం. చంద్రయ్య పడవ ఎక్కాడు. అప్పటికే అందులో చాలామంది ప్రయాణికులు ఉన్నారు. ఒక భయస్థుడు అస్తమానం పడవ మునిగి అందరం నీటిలో పడిపోతామేమో అంటూ ఉండేవాడు. అక్కడి వారంతా అవేం మాటలు, నీటిలో ఉండగా ఏమంటే అదే జరుగుతుంది, అంత భయపడేవాడు ఎందుకు ఎక్కావు పెట్టేవారు. అతను అన్నట్టుగానే కొంతసేపటికి పెద్ద తుఫాను, గాలి, వాన వచ్చి అందరూ నదిలో పడిపోతారు. అందరూ దేవుడా కాపాడు అని గోలగోల చేస్తారు. పడవలో షావుకారు మాత్రం బ్రతికే ఉన్నాడు. మధ్యలో ఇరుక్కుపోయినందుకు దేవుణ్ణి నోటికి వచ్చినట్లు తిడుతున్నాడు. వెంటనే అతని కాలి కింద ఉన్న చీమలు కుట్టడం మొదలుపెట్టాయి. ఆ చీమల్ని కాలి కింద వేసి తొక్కి చంపుతున్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై 2 దెబ్బలు వేసి, నువ్వు చేసిన పనినే నేను చేశాను అని చెప్తాడు. నీతి: దేవుణ్ణి దూషించకూడదు. దురదృష్టం వల్ల ఇబ్బందులు వస్తే మన తప్పులు కూడా ఉన్నాయని గుర్తు చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.